లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నటుడు శ్రీరామ్ అరెస్టుతో కోలీవుడ్ ఉలిక్కిపడింది. నార్కోటిక్ డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ రావడంతో శ్రీరామ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామ్ను చెన్నైలోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. శ్రీరామ్ 40 సార్లు కొకైన్ కొన్నట్లు ఆరోపణలున్నాయి. కోలీవుడ్ నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నార్కోటిక్ పరీక్షల్లో పాజిటివ్గా రావడంతో శ్రీరామ్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో నటుడు దాదాపు 4.5 లక్షల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అతడు 40 సార్లు కొకైన్ కొన్నట్లు సమాచారం. ఏఐఏడీఎంకే ఐటీ వింగ్ మాజీ నేత ప్రసాద్ అరెస్టు శ్రీరామ్ అరెస్టుకు దారితీసింది. ఓ పబ్లో ప్రసాద్ ఘర్షణకు దిగగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. కోలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. వైద్య పరీక్షల్లో పాజిటివ్గా రావడంతో అరెస్ట్ చేశారు. నుంగంబాకం పోలీస్ స్టేషన్లో చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ శ్రీరామ్ను విచారణ జరిపింది. శ్రీరామ్ కోసం ప్రదీప్ కొకైన్ కొనుగోలు చేసినట్లు గుర్తించింది. ఏఐడీఎంకే మాజీ నేత ప్రసాద్ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు. తాను ప్రదీప్కు 40 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు చెప్పాడు. దీని ద్వారా 5 లక్షల రూపాయలు సంపాదించానన్నాడు. అంతేకాదు శ్రీరామ్ మరో నటుడు కొకైన్ వాడటం తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పాడు. అతడిచ్చిన సమాచారంతోనే శ్రీరామ్ను అరెస్ట్ చేసింది నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్. వైద్య పరీక్షల తర్వాత చెన్నైలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచింది. తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాల పిచ్చితో చిన్నప్పుడే చెన్నై వెళ్లిపోయాడు. శ్రీరామ్గా పేరు మార్చుకుని రోజాపూలు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. శ్రీరామ్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించాడు. 2002 నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు శ్రీరామ్ బాగా సుపరిచితం.